చిన్న వయసులో ఎందుకు రాసా ఆశైనా తెరి ఆశ అత్తవర లైఫ్ వర టార్గెట్. నాకు తెలుసురా మీరు ఎప్పుడైతే తయారై సెంటు కొట్టుకొని అత్తరు పూసుకొని నమ్మన్నప్పుడు అదే అర్థమైంది. కానీ మిమ్మల్ని ఎవరి తరపు నుంచి షాదికా ఖానా తరపున నువ్వేమంటావు? వచ్చినావురా మీ లెక్క పిల్లలు రాలే అన్న పిలితే వచ్చిన ఎట్లున్నా సాయి కుల్ఫీ లెక్కున్నా. ఫుల్ ఫేర్ అది మరి వాడు సేమే అంటాను కొంచెం సేపు నవర్లు అయితే సాయి గాని ఇంటికాడ అయితే ఉన్నాం. వాడు మన అయితే పిలిచాం. ఫోన్ చేయొకసారి అంటే చూద్దాం వాడు ఎట్లాంటి డ్రెస్ వేసుకొని వస్తాడో. నేనైతే ఫస్ట్ చెప్పిన వానికి మంచి డ్రెస్ వేసుకొని రారా నువ్వు అని. వాడు పొట్టు పొట్టు బట్టలే ఎత్తాడు గాయస్, ఎందుకంటే మనకి ఆడు ఉన్నది లంగా వానికి ఇక్కడికే పిల్ల ఫోన్ చేయడానికి హెడ్ సైడ్ లా నెంబర్ పెట్టాలా వీళ్ళకి? వద్దు లీక్ చేయి. హలో గైస్, సాయి అయితే ఫుల్ టిప్ టాప్ అయితే తయారై వచ్చిండు. మనం పోయేది ప్రమోషన్ కి రా, పెళ్లికి పోయినట్టు తయారై వచ్చినావు. ప్రమోషన్ మంచి షర్ట్ వేసుకోబో. మంచిగా దీనికేమైంది? వాడు లంగా ఓని వేసుకొని వస్తారని. ఎంత మంచి షర్ట్లు ఉన్నా ఇక్కడికి లంగా ఓని లెక్కేసుకొని వస్తారు. ఇంకా మంచిగా ఉన్నాయి. దీనికేమైందిరా? బట్టలు వేసుకొని వస్తే వీడేమన్నాడు ఆ బట్టలు మంచిగా ఇవ్వన్నాడు. అందు ఏం మంచిగా లేదురా బట్టలు వల్ల. ఆనే ఎట్లా ఇక ఇజ్జత్ పోకుండా కాపాడుతాను. ఈ అబ్బా నేనైతే వేరేటోని వేసుకొని వేస్తున్నా బట్టలు. ఇంకా అవపడతలేదు. మా అవుట్ఫిట్ అయితే ఆడికి బలంగా చూపిద్దాం. డైరెక్ట్ ఫంక్షన్ హాల్ అని తీసుకుపోయి కోమా వేద్దాం. కోమా షాట్ అయితే వాడైతే ప్యాంట్ మంచిగా లేదు, పొట్టి ఉన్నదని వీడు చెప్తే వాడు ప్యాంట్ మార్చుకోవడానికి అయితే పోయిండు. సరే వాడు వచ్చినాకైతే మళ్ళీ స్టార్ట్ అవుతా బ్లాక్. లెగ్గినే అది అయితే లెగ్గిన్ లెక్క ఉన్నది. ఇగో ఇంత లూజ్ ఎక్కడ లూజ్ రా, మొత్తం ఎట్లున్నా తెలుసా? అరే నువ్వు వీడియో కోసం నన్ను బ్లేమ్ చేయకరా బాచి. అదే అది అంత పొట్టి పొట్టి గలీజ్ ఉన్నది సాయి, అది తీసుకుందా పో. అరే నాకు మంచిగా అనిపిస్తాను రా. నేను ఆడ షాదీగా కానాక పోతానం మనం, ఖానా తినడానికి. అరే నాకైతే నేను మంచిగా అనిపిస్తాను. హుడ్ వేసుకుని వాళ్ళ మీద. అరే వీడు ఎందుకు తమాషా చేస్తాడు వీడియో కోసం? ఉడి వేసుకున్నా పో. ఈ షర్ట్ మంచి లేదు రాయో, ఇది గుండి మంచి లేదు, ఇది మంచి లేదు. అరే వీడు ఏదో తేడా కొడతాదిరా నాకు. నన్ను ఏదో బలియడానికి తీసుకొడతాడు. వీడేదిరా మంచిగా లేకపోయినా ఇట్లా అంటాడు. అరే కాదురా వీని అవుట్ ఫిట్ కన్నా తక్కువ. ఇక నేను చెప్పినాక అవుట్ఫిట్ కి ఏమైందిరా నాకు అర్థమైతలే. అవుట్ఫిట్ చీకట్లో అవపడదురా. అయ్యో బ్యాగ్, జీన్స్, చెప్పులు వాడిని అడుక్కొని వచ్చిన ఏంది. ఇక నువ్వు అవుట్ ఫిట్ వేసుకున్నావు అని చెప్పి ఇక మమ్మల్ని అవుతలేనుగా. సరే ఇదే డ్రెస్ మీద అయితే పోదాం. షాదీకా ఖానా అయితే తినిపిద్దాం సాయానికి అయితే. ఆ ప్రమోషన్ అయితే నేను తక్కువలో చేస్తాను. ఏమన్నా ప్రమోషన్ లో ఉంటే డిఎం కండి. సరే మనం అయితే స్టార్ట్ అవుదాం. ఫస్ట్ అయితే పోయి షాదీకా ఖానా తిందాం. మై నేమ్ ఇస్ ముఖేష్. నేనైతే 7th క్లాస్ చదువుతాను. సో గాయ్స్, some promotion there means DMA, low cost instant delivery also. Igo EMI also available. Only English. These guys low cost EMI. We are Sahil thoda low cost EMI. Khaja Sai inka thoda low cost EMI. My telling means what is EMI bro? Asalu EMI no bro. Nela kinda kattu. No. Monthly play. Monthly no. Play. Okay, play. That not bro. Only play. What I am telling means Tell bro बोलतो कट करो. No cut kar. Live guys, you don't know English, I know English. Okay. You tell bro. Today eating शादीका खाना. function food. इस हिंदी translate शादीका खाना. Time was 8:53. Whenever go we get start. Already overtime. Okay. Let's you make we first of all you take your bike and drive it. Oye, hello. Eda. Only ఏం చేస్తాను? Oye, you what are you doing bro? come and fastly. Huh? You come sit to and out to bro. Down come please. 2 breads hungry, some bread jam. My children is waiting. వావ్ నేను ఇంగ్లీష్ మీడియం అయిపోయినా. జాయిన్ అయితా నేను. ఇగో శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి నేను ఒకటి నన్ను జాయిన్ చేసుకోండి. మీరు ఒకటి కాదు డైరెక్ట్ ఫస్ట్ ర్యాంక్ అన్ని. చలో దా
RH Lover 5. చిన్న వయసులో ఎందుకు రాసా ఆశైనా తెరి ఆశ అత్తవర లైఫ్ వర టార్గెట్. కానీ అయితే చెప్పులు వేసుకొని వచ్చిన చెప్పులు మంచిగా లేవని వాడు అయితే ఫోన్ చేస్తాను అని ఫోన్ అయితే ఎత్తలే డైరెక్ట్ అని ఫంక్షన్ హాల్ చూద్దాం. వీనికి తెలియదు మనం ఫంక్షన్ హాల్ పోతానమని. వీనికైతే ప్రమోషన్ షాదికా కానా అని చెప్పి అయితే తీసుకొని వస్తాను నిన్నైతే RX అండి. ప్రజెంట్ అయితే బంకులు ఆగినాం. మన స్పాన్సర్ సాయి అయితే పెట్రోల్ కొట్టిస్తాడు. వాడే 50 రూపాయలు కొట్టిస్తాడు. వీడు బాగా ఏందో అర్థం కాదు. వీడు పెట్రోల్ కొట్టించుకోనికి ఏంది ఏం బద్దకం ఏమో. వీడైతే పని చేస్తాడు 10,000 సంపాదిస్తాడు నెలకి. పెట్రోలే కొట్టించుకోడు గాయస్ వీడైతే. అరే బుల్లే వీడియోలకి నేనే కొట్టిస్తా, ఎటు పోయినా నేనే కొట్టిస్తా. అరే ఇజ్జత్ పోతుంది. అరే నేను ఒక రోజు కాదు. టీమ్ మెంబర్స్ అందరు నిల్చోబెట్టి అయితే పెట్రోల్ కొట్టిపోరాను. రెండు బండ్లు ఎట్లా మెయింటైన్ చేస్తానా? నేనైతే ఒక రోజు టీమ్ మెంబర్స్ ని అందరిని ఒక రోజు వీడియోలో అడుగుతా, బ్రో బాచాడు పెట్రోల్ కొట్టించుకుంటాడా 1 పైసలతో వేరే వాళ్ళ పైసలతో కొట్టిస్తాడా? సరే సాయి వాడు పెట్రోల్ కొట్టించుకుంటాడా? ఇప్పుడు వరకు నా జీవితంలో వాడు పెట్రోల్ కొట్టిగా వెళ్ళాడు. ఒక్కడు ఇంకా ఖాయాన్ని కూడా అయాన్ గాని కూడా అడిగిపిస్తాను నేను వాళ్ళతోనే. వాళ్ళే చెప్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకెన్ని రోజులు రా మంది పైసలతో పెట్రోల్ గాయస్ రోజు చూసిల్లా పైసలు కూడా లేవు. అట్లా ఫోన్ పే కూడా నేనే కొట్టినా. అబ్బరే నిజంగా ఒక్క నిమిషం bro, ఒక్క నిమిషం. నీ ఇన్స్టా ఫ్యామిలీ మీద కొట్టేసి చెప్పరా నువ్వు కొట్టినావని. నీ ఇన్స్టా ఫ్యామిలీ నా ఇన్స్టా ఫ్యామిలీ కొట్టు నేనే కొట్టినా. అరే ఎదుగొనియాలి చెప్పవా? పక్క అరే ఆపుతాను ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం రా. అరే అలా లేరు రా భయ్. ఒక్కనివిరా నీ ఒక్క నడుచుకుంటా. సరే దిగి నడుచుకుంటారా? నువ్వే మాట్లాడద్దాను లాగిటి అన్న పెట్టరా రే. గాయస్ పోస్ట్ ఆఫీస్ కాడ అయితే పోలీసు వాళ్ళు పడతారు గాయస్, జాడతారండి. చలో వాడైతే మనల్ని దింపి పోలీసు వాళ్ళు అయితే ఫుల్ మంది ఉన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ కాడ ఆయిల్ వాళ్ళు అవపడతాంది. సో గాయస్ అందరికి ఏం చెప్తానా అంటే డ్రింకింగ్ డ్రైవింగ్ చేయగలరు. నువ్వే చేసి వస్తుంది. బాయ్ వాళ్ళు ఏడా ఆయిల్ అంటే బాయ్ బోల్తే పట్టుకుంటలేరు జస్ట్ పోలీసు వాళ్ళు ఆడ పెట్టిళ్ళు. వాడి మన వాళ్ళు అయితే క్యాన్సల్. వాడు ఎక్కుతాడు. అది పెట్రోల్ కొట్టించినారేమన్నా? అరే వాడే కొట్టించింది. అరే 50 రూపాయలు పెట్రోల్. సో గాయస్ మనం అయితే పోస్ట్ ఆఫీస్ గల్లీలో ఉన్నాం. పూలు అమ్ముతారు ఇక్కడ అయితే. అరే నువ్వే నాకు అర్థం కాదురా. ఆడ పూలు అమ్ముతారు. నువ్వు అసలు నాకు బ్లాగింగ్ అందరికి కాదు, నువ్వు బ్లాగింగ్ చేస్తాను రిపోర్టింగ్ చేస్తాను నాకు అర్థమైతే లేదు. ఇక్కడ అయితే 10 రూపాయలకి ఒక జతాడు అమ్ముతారు. దాని ఫ్రీ ప్రమోషన్ చేస్తాడు వీడైతే. సరే అయితే డైరెక్ట్ ఆడికి షాదిగా కానా కాడికి అయితే పోయి నువ్వు వీడియో స్టార్ట్ చేస్తా. ఎందుకంటే వాళ్ళు కూడా బతకాలి కదా. అరే ఇక మనం చేయబట్టే అని అట్లా అని కాదు కానీ మన బ్లాగ్ 1,00,000 మంది చూస్తారు. వాళ్ళ గిరాకీ చూస్తారు కావచ్చు. తలరాతలు అట్లా పెట్టున్నది మెల్లమెల్లగా అయితే అంటాం. కలలుగా ఏంటిది కలాం గారు కలర్ గడమన్నారు. వీడేమో కథలు మింగుతాడు బ్రో. వాడు ఇడండి నో యూస్. చలో అడివే వీడియో పెడతాం గైస్. సో మనమైతే షాదిగా కానా దగ్గరకు వస్తుంది. ఇక్కడైతే మనం కొంచెం దారి కన్ఫ్యూజ్ అయిపోయినా. నేను ఇక్కడ అన్ని చమక్ లైట్లు మెరిసే కాడ ఉన్నా ఏడునో నాకు అర్థమైతే లేదు. మేమైతే దాన్ని చాలా తక్కువలో ఎత్తాం, 500 రూపాయలలో ఎత్తాం. ఇక పైసలు అవసరం ఏంది బ్రో మీకు అంత ఫాలోవర్స్ ఉన్నారు అంటే చెయ్యాలి. చెడ్డీలకు రంధ్రాలు పడ్డాయి, కొనుక్కోవాలి కొత్త చెడ్డీలు వేయాలి. ఎన్ని రోజులు అని రంధ్రాలు పడ్డాయి చెడ్డీలు వేసుకుంటాను చెప్పండి. మేము కూడా జాక్ కి 400 రూపీస్ డ్రైవర్ వేసుకోవాలని మీకు లేదా? మీకుంటే కామెంట్ చేయండి. లేకపోతే డిక్సల్ ఏంటిది రా ఇంకొకటి డిక్సల్ చిన్న బ్రాండ్ బ్రో. డిక్సల్ ఏంటిది 100 రూపాయలకి 4 దొరుకుతాయి. కూడా 25 రూపీస్. అది ఏంది డబ్బా ఫేక్ జాకీస్ అవన్నీ. మనం జెన్యూన్ జాకీస్ కొంటాం మనం. 30 రూపాయలు ఇంపార్టెంట్. మనకి సేఫ్టీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చీమలు కుట్టకుండా, ఎర్ర చీమలు వచ్చి కుట్టకుండా. ఎందుకు బ్రో జాకెట్ రైడ్ వేసుకుంటే ఎర్ర చీమలు కుట్టావా అని మీరు అడగచ్చు. కుట్టావు బ్రో, నేను నిజంగా చెప్తానా కుట్టావు. మనమైతే వచ్చేసినాం. తిప్పు సాధికా కానా కాడికి అయితే వచ్చేసినాం. సాధికా కానా బయటనే ఉన్నాం మనం. అయితే ఎందుకు తెలుసా లోపడమే నాకు చెప్తావు చూస్తావు. ఇది సాధికా కానా కాదు, పెళ్లి పట్టుకొని వచ్చినాం నిన్ను మేము. బాయ్ ఏదో అవుతుందని తెలుసా ఎవరో కూడా తెలియదు.
నీకేం రైట్స్ ఉన్నాయండి ఇక్కడ తీసుకొచ్చి బలియడానికి నన్ను? మంచిగా ఉన్నాయా? నీ అవుట్ఫిట్ ఏమైంది? నా అవుట్ఫిట్ కన్నా మంచి ఉన్నాయా నీ అవుట్ఫిట్? నాకు తెలుసురా, మీరు ఎప్పుడైతే తయారయ్యి సెంటు కొట్టుకొని అత్తరు పూసుకొని నమ్మన్నప్పుడు అదే అర్థమైంది. కానీ ఎట్లున్నది గాయస్ షాదికా ఖానా? ఎవరో ప్రాంక్ ఎవరికైంది బ్రో ఇలా? ప్రాంక్ నీకే బ్రో. ప్రాంకులు చేసేటోనికే మాయల పకెట్కే ప్రాంక్ చేసిలా. సరే సరే, మొన్న క్వాలిటీ ఇక్కడనే అయితే తెలిసిన అన్న వాళ్ళు అందరు ఉన్నారు. పాపం సాయానికి అయితే ఎవరు తెలియదు, నేనే పట్టుకొని వచ్చిన. ఎవరైనా అయితే బాచితోడు కలిసి అయితే నా మీద చేసినావు. సరే నువ్వు నా ఓను అనుకొని బాచి. మొన్న చేసినావని చేసిందే రివెంజ్ రా ఏ బేటే. అరే సరే సరే, ఇదైతే చోటా బచ్చా రివెంజ్. రివెంజ్ ప్రాంక్ అనుకోరా. సరే చోటా బచ్చా రివెంజ్ ఇదైతే నేను చూపిస్తాను. ఫ్యాన్స్ కూడా ఇక్కడనే ఉన్నారు. హాయ్ పెద్ద చెప్పురా. రివెంజ్ ఇక. నెక్స్ట్ రివెంజ్ దద్దరు వెళ్ళిపోతుంది చూడు. అయిపోయినావా? సరే ఇది తెలుసా? తెలుసు ఎవరైనా మా వీడియోలలో కాకుండా ఎప్పుడైనా బయట చూసినావు నేను? చూసి ఎక్కడ చూసిన? ఇప్పుడు కాదురా. అరే వాడు వీడు బెదిరిస్తాడు. ఎక్కడ తెలుసా ఎట్లా కనబడతాడు? ఓన్లీ సంక్రాంతి సీజన్ లా కనబడతాడు. పతంగులు పోతా అంటే రోడ్ల మీద ఉరికి దొరకబట్టుకొని 3 రూపాయలకి అమ్ముతారు సెకండ్ హ్యాండ్ లా. వీడేవాడు అవునంటారు వీడు. ఇవ్వలేరు, వచ్చుడు తింటాను. ఇవ్వలేరు వచ్చుడు డైరెక్ట్ కూడా కలవా. మిమ్మల్ని ఎవరి తరపు నుంచి వెళ్ళాలంటే ఏమంటారా? షాదికా ఖానా తరపున. నువ్వేమంటారా? వాళ్ళు గొప్ప గొప్ప చెప్తారు. అదే సాయిలా మేము చూస్తే కొంచెం కూడా ముస్లిం లెక్కలేమో. ఎవడన్నా వచ్చి మీరు ఎవర్రా అంటే ఏం చెప్పాలి? నేనైతే మళ్ళీ ఈడ చూస్తే 5-6 ఉన్నారు, ఎక్కువ మంది కూడా లేదు. 10-15 మంది ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందేమో. ఎందుకు వచ్చినావురా? మీ లెక్క పిల్లలు ఉండ రాలే అన్న, పిలిస్తే వచ్చిన. సో గాయస్ తెలియని వాళ్ళ అంకుల్ వాళ్ళు అందరు ఎట్లా చూస్తారు. అందరూ సలాం అలైకుం అంటే మేము చేసి మేమైతే వీడియో తీస్తాను. కాజాగాడు ఉన్నాడు, ఒకసారి చూపెడతాను. కాజాగాడు సైలెంట్ అయిపోయా. హాయ్ బోలో, హాయ్ బోలో, హాయ్ హాతుల్లో. సో గాయస్ ఇప్పుడు ఎట్లుండో ఏందో చూద్దాం. సాయ్ బంజే తింటానం, తిన్నాక టేస్ట్ చేసి చెప్తాం. ప్రమోషన్ గురించి లారా, తిన్నాక టేస్ట్ చేసి చెప్తా అంటాను. లేదు కానీ కొంచెం భయం అయితే అవుతుంది. పిల్లలని పెళ్ళి కంటెంట్ రాదు నీకు, అడ్డం కంటెంట్ తెలుసుకోరా. అల్లేసుకోవాలి రా, అల్లేసుకోవాలి. సో గాయస్ అదైతే ఎట్లున్నా అడుగుదాం. ఎట్లున్నా సాయి? కుల్ఫీ లెక్కున్నా. కుల్ఫీ రాదు మరి, కుల్ఫీగా వాడు సేమే అంటాను కొంచెం సేపు. సేమియానే రాదు, కుల్ఫీ కాదు సేమియానే అది మరి. నవర్లు అయితే ఇల్లు తిన్నాం, వెళ్ళిపోతాం డైరెక్ట్. తిన్నవారా అంటే ఏడ తిన్నవారా? మాతో ఒకళ్ళే మాకు కింద తిన్నా. ఆడలతో తిన్నవారా? కాదన్న నీ లెక్క ఆడోళ్ళగా అన్న తిన్నా. బండి వెళ్ళి నేను దిగా, నువ్వు తీరా. అరే నేను ఎప్పుడైనా డ్రైవింగ్ స్కూల్ విన్నా మావా, నన్ను దిగమంటారు. నీ అవ నాకు సైకిల్ ఏదో ఒక రాదురా, నీ అవ నాకు సైకిల్ ఏదో ఒక రాదురా బండి. అరే తీరా ఘోరంగా చలి అరే పెడతాను. నువ్వే మా దాంట్లో గ్యాంగ్ లీడర్, నువ్వే తోలాలరా. అరే నాకు చలి పెడతాను అస్సలు. ఎప్పుడు నాకు లైసెన్స్ లేదు మావా. మామ నాకు ఫిట్స్ వచ్చింది అనుకో, లేని పోంది స్టోరీ. ఫిట్స్ వచ్చింది అనుకో, లేని పోంది స్టోరీ. ఓ బాయ్. అరే నీకు డ్రైవింగ్ వచ్చా? దారా నడరా. సరే గాయస్, ఈ వీడియోని అయితే ఇండి ఎత్తాను. ఈ వీడియోలో ఏమైనా మేజర్ మిస్టేక్స్ ఉంటే మీరు పెద్ద మనిషి చేసుకొని అయితే క్షమిస్తారని నేను కోరుకుంటానా. సైనింగ్ ఆఫ్.